హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి హెయిర్ ఆయిల్ అన్నమాట. సో ప్రిపేర్ చేసుకోవడం అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కోకోనట్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసే ఆయిల్ ఏంటి అంటే మన హెయిర్ డ్యామేజ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, ప్లస్ కొంతమంది ఏంటి చాలా రఫ్గా ఉంటుంది హెయిర్, అలాంటి హెయిర్ కూడా స్మూత్గా అయ్యి లాంగ్ అండ్ స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. సో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ 3-4 ఇంగ్రీడియంట్స్ అనమాట. మెయిన్ వచ్చేసి మనకి కోకోనట్ ఆయిల్ అండి దీంట్లో. సో ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి మనకి మందారం ఆకులు అనమాట. సో చిన్న చెట్టు మేము కుండీలో పెట్టాము. సో మీకు ఒకసారి చూపించాను కదా మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలు అని. సో ఇది కూడా అందులో ఒక మొక్క అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గోరింటాకు చెట్టు అండి. ఇది కూడా కుండీలోనే పెట్టాం మేము. సో మనం కొంచెం గోరింటాకు కూడా తెంపుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కరివేపాకు కావాలన్నమాట. సో ఇది చిన్నగా ఉంది చెట్టు కాబట్టి నేను దీని నుండి తెంపట్లేదు అనమాట. సో మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, కిచెన్లోకి తెచ్చింది. సో అదే యూజ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడైతే నేను ఒక 7-8 మందారం ఆకులు, 2-3 కొమ్మలు గోరింటాకు తెచ్చాను అనమాట. గోరింటాకు అంతా అది తీసాను కొమ్మల నుండి. సో ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను చూడండి. సో కొమ్మల నుండి గోరింటాకు అంతా నేను తీసేసాను. ఒక రెమ్మ అనుకోండి కరివేపాకు, ఎందుకంటే మనం కొద్దిగానే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. సో నేను కొద్దిగానే క్వాంటిటీలో వేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. సో ఇక్కడైతే నేను ఒక మందంది గిన్నె పెట్టానండి స్టవ్ పైన. సో ఇందులో వచ్చేసి కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక కప్ అంతా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను చిన్న బౌల్ అంతా యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇందులో ఆముదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు, ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, దాంతో అనుకోండి. సో ఇది మనం ముందు ఏం చేయాలంటే హీట్ చేయాలన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇది హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇదైతే హీట్ అయింది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివో ఉన్నాయి కదా, కరివేపాకు, మందారం ఆకులు, ప్లస్ గోరింటాకు, పచ్చిది గోరింటాకు ఆకులు ఉన్నాయి కదా. సో అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎంత సిల్కీగా అవుతుందంటే మన హెయిర్ చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది. ప్లస్ మనకి కుదురులో నుండి అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి యాడ్ చేసిన తర్వాత అనమాట. సో దీన్ని ఏంటంటే నేనైతే ఓవర్ నైట్ మొత్తం ఇలాగే పెట్టాను. సో మీరు కూడా ఓవర్ నైట్ కుదరదు అనుకుంటే కనీసం 3-4 అవర్స్ అయినా అలాగే పెట్టుకోండి, దాన్ని అలాగే ఉంచేసి. సో చూసారు, ఆయిల్ కలర్ మనకి లైట్ గ్రీన్ కలర్లోకి వస్తుందన్నమాట అలాగే ఉంచినట్లయితే. చూసారు కదా ఫ్రెండ్స్, లైట్గా మనకి గ్రీన్ కలర్లోకి అనేది వస్తుందన్నమాట. ఇది ఎందుకంటే మనం పచ్చి ఆకులు వేసాం కదా, సో అందుకని లైట్ గ్రీన్ కలర్లోకి ఆయిల్ వస్తుంది. సో మరీ డార్క్ గ్రీన్ అయితే రాదండి. కొన్ని వీడియోలలో చూసాను నేను, అలాగైతే రాదు. అంత డార్క్ గ్రీన్ కలర్ అయితే రాదు ఆయిల్. సో లైట్ గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది. సో ఇదేంటంటే మనము స్ట్రైనర్ తోటి కాకుండా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో వడగట్టండి. ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా రాకుండా ఉంటాయన్నమాట. సో ఆకులు కూడా మనకు చాలా ఏమంటారు ఫ్రై అయిపోయాయి అనమాట దాంట్లో, కాకపోతే అవి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి మనకి. అది మనం స్ట్రైనర్లో పెట్టామంటే ఏంటి అంటే చిన్న చిన్న పార్టికల్స్ వస్తాయి మనకి, ఆయిల్ పెట్టుకున్నప్పుడు చికాకు వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఇలా మనం క్లాత్ తీసుకొని వడగట్టుకున్నామా అంటే ఒక చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఏం రాకుండా స్మూత్గా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇలా క్లాత్లో వేసుకున్న తర్వాత మొత్తం మనమైతే గట్టిగా దాన్ని పిండాలండి, ఎందుకంటే ఆయిల్ అందులో కూడా ఉంటుంది కదా మనకి. చూసారు కదా, అలాగా ఏం చిన్న చిన్న పార్టికల్స్ కూడా లేవు చూడండి దాంట్లో ఆయిల్లో మనకి. నీట్గా వచ్చేస్తుంది అనమాట. అదే మనం స్ట్రైనర్తో చేసినప్పుడు ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది మనకి దాంట్లో. సో ఫ్రెండ్స్, ఇది మన
ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ DIY కోకోనట్ ఆయిల్ అనమాట. హోమ్ మేడ్ ఆయిల్, హెయిర్ ఆయిల్. మీరు ఇది ఎలా యూజ్ చేస్తారంటే ఇది దేంట్లోనైనా 8 కంటైనర్లో కానీ ఏదన్నా మన పాతది కోకోనట్ ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లోనే వేసి పెట్టుకోండి. సో పెట్టుకునే ముందు మీ హెయిర్ లెంత్ని బట్టి ఒక చిన్న బౌల్, ఇలాంటి బౌల్లోనే వేసి లైట్గా వామ్ చేస్తాం కదా, లైట్గా వేడి చేయండి. వేడి చేసి అప్పుడు అప్లై చేసుకోండి. ఇదైతే ఒక నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయడానికి అయితే ఎక్కువ ట్రై చేయండి. లేదా కుదరదు అనుకున్నప్పుడు మాత్రం తలస్నానానికి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ముందు అప్లై చేసుకొని తలస్నానం చేసేయండి. మీరు ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేయండి. మీకు 1 వీక్లోనే ఎంత రిజల్ట్ వస్తుందంటే మీకే తెలుస్తుంది అనమాట. చాలా స్మూత్ అవుతుంది హెయిర్, ఒకటి చాలా స్ట్రాంగ్గా కూడా అవుతుంది అనమాట కుదుళ్ళ నుండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.